నైట్ మస్తు జల్దీ వండుకున్నా కాబట్టి మార్నింగ్ గూడా తొందరగా లేషినా. నాకెందుకో ఈరోజు మార్నింగ్ బ్రష్ చేస్తుంటే, నా ఇంటర్ అయిపోయినాక ఒక 2 డేస్ నేను ఆర్‌జేగా ఆడిషన్స్ ఇచ్చిండన్నమాట. అదే అబ్బా! మీరు వింటున్నారు 93.57 ఎఫ్ఎం. ఇది చాలా హాట్ గురు. కాకపోతే మనం సెలెక్ట్ కాలేదన్నమాట. వాయిస్ లేక, టాలెంట్ లేక గాదు. జస్ట్ అండర్ ఏజ్ ఉన్నాము. మనకి బ్యాకప్ సపోర్ట్ లేక. ఏం ఫీల్ అవ్వలేదు, ఏం రిగ్రెట్‌గా ఫీల్ అవ్వలేదు. ఏది జరిగినా మన మంచికే. మంచిగా కాఫీ పెట్టుకొని ఇన్నర్ చైల్డ్ ఈస్ ప్రాసెసింగ్ ఇన్ మై మార్నింగ్. కిండర్ గార్టెన్ స్కూల్‌ల కిడ్స్ లాగా, బచ్‌పన్ స్కూల్‌ల బచ్చీస్ లాగా ఎట్లా ఆడుకుంటున్నా చూడు పొద్దున్న లేచి అసలు. ఏం భయం బుగ్గు లేని బిహేవియర్ అన్నమాట. నేను కాఫీ తాగుతుంటే అప్పుడే నాకు క్లిక్ అయింది. అరే! నేను బీట్రూట్ క్యూబ్స్ చేసుకున్నా గదా! అది తాగుతలేను గదా! అని చెప్పి మర్చిపోయినా అబ్బా! లాస్ట్ 2, 3 డేస్ నుంచి మస్తు డీమోటివేటెడ్‌గా మస్తు మతిమరుపొస్తుందబ్బా. జస్ట్ మై లైఫ్, మై రూల్స్, మై విష్ అన్న మైండ్ సెట్‌తోని ఏం ప్రాబ్లమ్ లేదు, రేపు తాగుదాంలే అని చెప్పి సైలెంట్‌గా స్నానం చేసి ఆఫీస్‌కి ఎళ్ళడానికి రెడీ అయితున్నా అన్నమాట. ఇదే అన్నమాట నా పంచాయతీ. పొద్దున్న లేచి అది మ్యాచ్ అయిందా, ఇది మ్యాచ్ అయిందా అని చెప్పి ఏది దొరికితే అది యేసుకుంటా నేను. కొంచెం సేపు నా జుట్టుతోని కుస్తీ పడినాక ఇదంతా కాదులే అని చెప్పి సైలెంట్‌గా పోనీటైల్ యేసుకొని, నీట్‌గా సన్ స్క్రీన్ పెట్టుకొని, సన్ స్క్రీన్ కొత్తది కదా తెగ రాసేస్తున్నా అన్నమాట నేను. చిన్నగా స్టిక్కర్ పెట్టుకొని, చిన్నగా కొంచెం లిప్‌స్టిక్ పెట్టుకొని, ఐ స్టార్టెడ్ టు మై వర్ అంటే ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యానన్నమాట. ఇగో మీరు హిమాలయ, మనాలి వెళ్ళనీకే మీకాడ బడ్జెట్‌లో లేకపోతే ఏం లేదబ్బా. జస్ట్ షార్ట్ టీ షర్ట్ యేసుకొని, చెప్పులేసుకోకుండా జరసేపు టెర్రస్ మీద లేకపోతే రోడ్ల మీద తిరగండి. ఇగో ఇట్లా కనిపిస్తున్నాయి ఈ మధ్య రోడ్లన్నమాట. మా ఏరియా ఇంకా కొంచెం సిటీకి ఔటే ఉంటది కాబట్టి ఏ రేంజ్‌లో ఉందసలు మంచు అంటే. కానీ చూడనీకే ఎంత మంచిగా అనిపించిందంటే, నేనైతే కొంచెం సేపు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్, పెద్ద సినిమాటోగ్రాఫర్ లాగా బిహేవ్ చేసినానన్నమాట. మా ఆఫీస్‌కి, ఇంటికి ఇంత డిస్టెన్స్ లేకపోతే డెఫినెట్‌లీ ఇంకొకటి స్కిల్ గానీ, ఇంకొకటి ఏదైనా నేర్చుకోవడానికి తప్పకుండా టైం పెడుతుండే. నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి అబ్బా! కాకపోతే అవన్నీ నాకు పెట్టడానికి టైం దొరకదన్నమాట. నేను ఇంటికెళ్ళేసరికి మంచిగా మా ఇంట్లో పునుగులు తెచ్చుకొని హ్యాపీగా తింటుర్రు. మా మమ్మీ వేడిగున్నాయి తొందరగా తినేసేయ్ అనేసరికి మనం ఆగుతామా చెప్పు. స్నానం గూడా చేయలేను. అవి చల్లగా అయిపోతాయేమో అని చెప్పి మంచిగా పునుగులు తిన్నా. రాంగానే డిన్నర్ ఖతం చేసినాం కాబట్టి బెడ్‌కి కొత్త బెడ్‌షీట్ ఎయంగానే మంచిగా నిద్ర పట్టేసింది. పండుకున్న మనిషిని లేపి మరి పిన్ని నాకు రేపు స్పీచ్ ఇచ్చేదుందంటే మంచిగా ప్రిపేర్ చేపిచ్చినా. ఈడిగ స్పీచ్ ఇస్తాడో లేకపోతే నా పరువు తీస్తాడో ఏమో.